பாலாஜி நடம் చిన్నగా బాగు பாண்டு சாமி பாண்டு சாமி
సైడ్ వచ్చానా వేస్తావు సైడ్ వచ్చిందన్నా సైడ్ అన్నా హలో చెక్ మైక్ టెస్ట్ ఈనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29 వర్ధంతి సందర్భంగా మన ప్రాంతానికి చేసిన మన నాయకులు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి మనని ఏమి ఇచ్చినా వెంటనే దాన్ని అంగీకరించి ఆ పనులు చేసే మన రాజకీయ ధురంధరుడు మన రూరల్ ప్రాంతానికి దేవుడిచ్చిన వరం శ్రీధరన్న అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం ఈ వర్ధంతికి ఆహ్వానించి ఆయన ద్వారా ఈ వర్ధంతిని జయప్రదం చేస్తున్నందుకు గారికి చింతారెడ్డిపాలెం తరఫున ప్రత్యేక వందనాలు చేస్తూ రామారావు గారి ఫోటోకి ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నాను. చూడండి సార్ వయసు తీసుకోండి వాళ్ళు దిగిపోతే వచ్చేసి పక్క వచ్చేసి చాలా సంతోషం. దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున చింతారెడ్డిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ గారికి నివాళులర్పించుకోవటం, స్థానిక ఎమ్మెల్యేగా మీ అందరి ఆహ్వానం మేరకు నేను, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రుడు మనుబోలు సికిందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా, ఎందుకంటే చింతారెడ్డిపాలెం గ్రామాన్ని జీవితంలో మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని పరిస్థితి. అంతటి అభిమానం మీరు చూపించారు. ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో నాకు ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ అందించిన దానికి ఎప్పటికీ అది గుర్తుంటుంది. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి పనులు ఈ యొక్క గ్రామంలో చేపట్టాం, జరుగుతూ ఉన్నాయి. అవి సరిపోవు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మీ గ్రామ నాయకులంతా కూడా విచ్చేసి అనేక పనులు జాబితా అందించారు. మనం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కొద్ది విదేశీ ఏదైతే ఇతర రాష్ట్రాల పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మనం అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో పేదవాడి గురించి, పేదవాడి సంక్షేమం గురించి, ప్రభుత్వాలంటే డబ్బున్నోళ్ళకు కాదు, ప్రభుత్వాలంటే పేదవాళ్ళకు సొంతం, పేదవాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయాలని భారతదేశంలోనే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఒక చరిత్ర సృష్టించే ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పరిపాలన సాగించి ఏదైతే
ఈ రోజు మన మధ్యలో వారు లేరు. వారు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఎన్టీ రామారావు గారి మనవడు నారా లోకేష్ గారు మీ అందరి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి అధ్యయనం చేసి అన్ని రకాల కూడా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. మీ అందరి మద్దతు ఉండాలని, మీకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా తెలియజేస్తే నా చేతిలో ఉంటే తప్పకుండా చేసి పెడతా. నా చేతిలో లేకుంటే ఏ కారణంతో కాలేదో కూడా తెలియజేస్తా. అంతిమంగా నా ఉద్దేశం ఒకటే, ఎమ్మెల్యేలంటే 5 ఏళ్లకు ఒకసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు. ఎమ్మెల్యే అంటే ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఎవరు ఫోన్ చేసినా స్పందించే అలవాటు నాకుంది. ఎక్కడ ఏదున్నా ఒకవేళ మేమేదైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లు కూడా నా దృష్టికి మీరు తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఈ ప్రాంత నాయకులకి, ముఖ్యంగా నా మిత్రుడు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మనుబోలు జగేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. ఉన్నా వస్తాడు ఆడాడు పెట్టినా తీసుకుంటాను కొంచెం అప్పుడు కొంచెం దగ్గర లోపల మీడియా ఏసీ వచ్చినాడా అబ్రహం వచ్చినాడా అందరూ ఆఫీస్ వాడుకోండి, ఆఫీస్లో కూర్చోండి, కలిసి పెట్టుకొని పని చేయండి. మీకు అన్ని రకాల నేను ఉంటా, సిక్కి బాగుంటాడు అక్కడ టౌన్లో కూర్చొని దశల వారీగా ఆయన చేస్తూనే ఉంటారు. సైడ్ రన్నా నా వాయిస్
ఐదు